హలో ఎవ్రీవన్ tgpolicy.nic.in అఫీషియల్ వెబ్సైట్ని ఈ రోజు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నిన్నటి వరకు కాంటాక్ట్ అస్ అని ఉండే, ఈ రోజు మాత్రం పే ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, ఈ రెండు అడిషనల్ ట్యాబ్స్ అయితే ఇప్పుడే మనకి యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. యాక్చువల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ రేపటి నుంచి, అంటే 27th వెడ్నెస్డే నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ వీళ్ళు ఒక రోజు ముందుగానే ఈ వెబ్సైట్ని అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో మీరు పే ప్రాసెసింగ్ ఫీ, సో ఇక్కడ మీరు ప్రాసెసింగ్ ఫీ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ రెండు ఒకటే రోజు చేసుకోవచ్చు స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంటుంది. సో ఈ పే ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా చేయాలి, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేయాలి అనేది వీడియో ఆల్రెడీ నేను చేశాను స్టూడెంట్. చూడనట్టయితే డిస్క్రిప్షన్ పార్ట్లో, కామెంట్ సెక్షన్లో పెడతాను. మీరు, నా సజెషన్ ఏంటంటే, మీరు మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి సో మీరు ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా పేమెంట్ చేస్తారు. 600 రూపీస్ ఓసీబీసీ వాళ్ళకి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది. సో ఎప్పటి లోపల ఇది కట్టాలి అంటే 31st మే వరకు అయితే మనకు ఛాన్స్ ఉంది. నా సజెషన్ ఈ రోజు కానీ రేపు కానీ 2 రోజుల్లోనే మీరు పే ప్రాసెసింగ్ ఫీ అలాగే స్లాట్ బుకింగ్ వెంటనే చేసుకోండి. ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే ముందు స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే, నా సజెషన్, మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్, మీ ఇంటికి దగ్గరగా ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో, ఈ ట్యాబ్ ఇక్కడే ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ని మీరు చూస్ చేసుకోండి. మీకు ఇంటికి దగ్గరగా ఉన్న ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అది చూస్ చేసుకొని, ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ రోజు, కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ రోజు ఏ రోజైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ ప్రకారమే మీరు చూస్ చేసుకోవాలి. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ని చూస్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ వెబ్సైట్లో అప్డేట్ చేసింది, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ హైప్ ద స్టూడెంట్స్. ప్రతి అప్డేట్ మీకు అందజేస్తూ ఉంటాను. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ప్రతి కాలేజ్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే తీసుకుంటాను. ఇక్కడ జేఎన్జీపీ, ఇక్కడ ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఇది జేఎన్జీపీ బ్లూ కలర్ ట్యాబ్ని కొడితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఇస్తారు స్టూడెంట్స్. కాలేజ్ నేమ్, కో ఎడ్యుకేషనా కాదా, గవర్నమెంట్ కాలేజా కాదా, ఇక్కడ ప్లేస్ ఎక్కడ, అలాగే ఈ ఈమెయిల్ ఐడి ఏంటి కాలేజ్కి, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, మీరు వేరే డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ రావాలంటే ఈ హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఈ కాలేజ్లో ముఖ్యంగా ఏ కోర్సులు ఉన్నాయి అనేది వివరంగా ఇక్కడైతే ఇస్తారు. ఇక్కడ చూడండి, డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఇది కొత్త కోర్స్ ఈ ఈ ఇయర్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైన అప్డేట్ అనుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్యాకేజ్ టెక్నాలజీ. యాక్చువల్లీ ఏఐఎంఎల్ ఈ ఇయర్ నుంచి వస్తుంది అనుకున్నారు చాలామంది, కానీ ఏఐఎంఎల్ ఈ కాలేజీలో అయితే అప్డేట్ చేయలేదు స్టూడెంట్స్. ఉంటుందో లేదో అనేది కూడా తెలియదు. ఇది అప్డేటెడ్ కాబట్టి ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ప్రతి కాలేజ్ గురించి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఈ బ్లూ కలర్ ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు 120 కాలేజెస్ ఉండే, ఇప్పుడు 112 కాలేజెస్ ఇవ్వడం జరిగింది. ఈ 112 కాలేజెస్ గురించి అన్ని, ఈ ప్లేస్ గురించి ఎక్కడైతే ఉన్నారో మీరు ఆ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నవాబ్ షా కాలేజ్, దాని డీటెయిల్స్, ఫీజు విత్ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఈ ప్రొఫైల్ ఇన్స్టిట్యూట్ తరోగా చూసుకోండి, ఎందుకంటే ఆ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఇంటికి దగ్గరగా ఏ కాలేజెస్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో నేను ఏవైతే కాలేజెస్ ప్రిఫరెన్స్ తీసుకోవాలో వెబ్ ఆప్షన్స్కి ముందే అవన్నీ ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ప్రయారిటీస్, ఒకవేళ మీరు ఎన్సీసీ ఆర్ పిహెచ్ ఆర్ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సో ఆర్మీ వాళ్ళు ఉన్నవాళ్ళు, ఇవన్నీ డీటెయిల్స్ ఒక్కసారి లింక్ ఓపెన్ చేసుకొని తరోగా చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి. సో రేపు ఇంకొక డీటెయిల్ వీడియోతో మీ ముందుకు వస్తాను స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్. రేపు 10 o'clock లైవ్ సెషన్ ఉంటుంది స్టూడెంట్స్. డూ జాయిన్ లైవ్ సెషన్ అట్ 10 o'clock. థ్యాంక్ యూ.